హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. రేవంత్ ఆఫీస్కి వెళ్ళాక వర్క్ చేస్తూ సడన్గా రాత్రి పూజ అరవడం గుర్తొచ్చి తన ఫొటోస్ తీసిన మెడిసిన్స్ని తన ఫ్రెండ్ డాక్టర్ సాగర్కి పంపించి కాల్ చేశాడు. సాగర్ రౌండ్స్లో ఉండి వెంటనే లిఫ్ట్ చేసి, ఏంట్రా బాగానే గుర్తొచ్చాని, ఏమైపోయావు, తమరు పెళ్ళయ్యాక మేము అస్సలు కనిపించట్లేదనుకుంటా అని సాగర్ నవ్వుతూ అన్నాడు. రే ఆపు, ముందు నేను నీకు కొన్ని ఫొటోస్ పెట్టాను, ఆ మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేస్తారో వెంటనే చెప్పు అని రేవంత్ అడిగాడు. ఏంటి, కొంపదీసి నువ్వు పట్టుకున్న ఎవరైనా దొంగన కొడుకు వాడుతున్నాడా ఏంటి అంటూ సాగర్ తన ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి టాబ్లెట్స్ మొత్తం చూశాడు. కాదులేరా, చూసావారా అని రేవంత్ అడిగాడు. డిప్రెషన్ మెడిసిన్స్ ఇవి, బయట ఎక్కడ దొరకవు, ఓన్లీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండి హాస్పిటల్లో చెప్తే వాళ్ళే తెప్పించిస్తారు, వీటితో నీకేంటి పని అని సాగర్ అడిగాడు. ఇవి పూజ వాడుతోంది అని రేవంత్ ఆలోచిస్తూ కాస్త తడబాటుగా సాగర్తో చెప్పాడు. మై గాడ్, ఇవి చాలా హై డోసేజ్, ఇవి ఓవర్ స్ట్రెస్ డిప్రెషన్ ఉంటేనే వాడతారు, లైక్ మాటికి సూసైడ్ చేసుకోవాలనిపించటం, తన ప్రాణాన్ని తానే తీసుకోవాలి అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇచ్చే మెడిసిన్. అయినా తనకంత కష్టమేమొచ్చింది, ఎందుకు ఈ మందులు వాడుతోంది? రేవంత్, ఒక పని చేయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మాట్లాడు, లేదంటే ప్రాబ్లం అవుతుంది. ఇది వాడడం మంచిదే కొంతవరకు, కానీ లైఫ్ లాంగ్ కాదు, పిచ్చిదైపోతుందిరా అని సాగర్ చెప్పాడు. రేవంత్ సాగర్ చెప్పింది విన్నాక, సరే నేను మళ్ళీ కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి ఫోన్ పక్కన పెట్టి, మెడిసిన్స్ తనకు తానుగా యూజ్ చేస్తుందా, డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే తెప్పించుకొని వాడగలమని సాగర్ చెప్తున్నాడు అంటే పూజ ట్రీట్మెంట్లో ఉందా, ఎందుకంత సమస్య ఏముంది అని రేవంత్ అనుకుని దీని గురించి మెల్లగా పూజతోనే మాట్లాడాలి అని అనుకున్నాడు. పూజ మొక్కలు డెలివరీ చేసేందుకు వెళ్ళి ఒక చోట డెలివరీ చేస్తూ ఆఖరిగా కనిపించిన అడ్రస్ చూసి, ఎంపీ గారిల్లు అని ఆశ్చర్యపోతూ, అందుకే అనుకుంటా ఈ బ్రీడ్ సెలెక్ట్ చేసుకున్నారు, ఇంత కాస్ట్లీ ప్లాంట్ ఎవరు బుక్ చేశారో అనుకున్నాను అంటూ పూజ అడ్రస్కి స్టార్ట్ అయింది. పూజ అరగంటకంతా అక్కడికి చేరుకోవడంతో వెళ్ళి వాచ్మెన్కి విషయం చెప్పడంతో వాచ్మెన్ ఇంట్లో ల్యాండ్లైన్కి కాల్ కనెక్ట్ చేసి, హలో సార్, ఏదో మొక్కని ఆర్డర్ చేశారంట, డెలివరీ ఇవ్వడానికి వచ్చారు అని వాచ్మెన్ చెప్పడంతో లోపలికి రమ్మని చెప్పు అని అతను అన్నాడు. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడంతో సెక్యూరిటీ పూజని చెక్ చేసి లోపలికి పంపించారు. పూజ లోపలికి వెళ్తూ అప్పటికే బయటకు వచ్చిన ఆ వ్యక్తిని చూసి, ఆర్డర్ చేసింది మీరేనా అని పూజ అడిగింది. అవును అని మొక్కని తన చేతుల్లోకి తీసుకొని సరిగ్గా మొత్తం చూసి, వెరీ ఫ్రెష్, థ్యాంక్ యూ సో మచ్, ఎలా డెలివరీ చేస్తారో అనుకున్నాను, బట్ చాలా నచ్చింది నాకు అని మొక్కని మెల్లగా జాగ్రత్తగా కింద పెట్టి, ఎంతయింది అని అడిగాడు. సార్ 2000 అని పూజ చెప్పింది. అంతేనా, నేను గూగుల్లో సర్చ్ చేశాను, కొన్ని చోట్ల 4, కొన్ని చోట్ల 5000 ఇలా ఉంది, కాకపోతే మన దగ్గరే దొరుకుతుంది కదా అనేసి మీ ఏజెన్సీలో ఆర్డర్ చేశాను అని అతను అన్నాడు. సార్, మేము ఒరిజినల్ కాస్ట్కి 1% ఎక్స్ట్రా యాడ్ చేసి తీసుకుంటాం, ఓవర్ చార్జ్ చేయం అని పూజ చెప్పింది. ఈ రోజుల్లో కూడా ఇంత బాగా ఇస్తున్నారా, సరే కానీ నీ పేరేంటి అని అతను అడిగాడు. పూజ అని పూజ చెప్పింది. హో, ఐఎమ్ సంతోష్ అని తనను తాను పరిచయం చేసుకొని, నేను న్యూ స్టార్టప్ స్టార్ట్ చేస్తున్నా, ఆల్మోస్ట్ ఫైనల్ వర్క్ అయిపోయింది, అక్కడ కాస్త గ్రీనరీ ఉంటే మంచి రిఫ్రెష్గా ఉంటుంది, సో మీ దగ్గర నాకు ప్రోడక్ట్ కూడా చాలా బాగా నచ్చింది, అందుకే ఆర్డర్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆఫీస్లో ఏ టైప్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటే బాగుంటుందో కాస్త రీసెర్చ్ చేసి మీరు నాకు లిస్ట్ ఇస్తే మా ఇంటీరియర్ని అడిగి ఎన్ని కావాలో ఆర్డర్ చేస్తాను అని సంతోష్ చెప్పాడు. తప్పకుండా సార్ అని పూజ అనింది. ఓకే, నా ఫోన్ నెంబర్ తీసుకోండి, మీరు లిస్ట్ ప్రిపేర్ చేశాక నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి, నేను అవి ఆర్డర్ చేసుకుంటాను అని సంతోష్ చెప్పాడు. సార్, ఈ బిజినెస్ నా ఓన్ బిజినెస్, మీకు ఇబ్బంది లేకపోతే నేను ఇచ్చిన లిస్ట్ని ఎన్ని కావాలో కనుక్కుంటే నేనే ఆర్డర్ చేసేసి మీకు స్పెషల్గా తీసుకొచ్చి డెలివరీ చేస్తాను, బికాజ్ బండిల్ ఆఫ్ ప్లాంట్స్ కదా, సపరేట్గా తెప్పిస్తే బాగుంటుందని అని పూజ చెప్పింది. ష్యూర్, అయినా నువ్వు ఒక్కదానివే ఇంత బిజినెస్ చేస్తున్నావా,
నేనింకా నువ్వు డెలివరీ గర్ల్గా వర్క్ చేస్తున్నావేమో అనుకుంటున్నా అని సంతోష్ అన్నాడు. తప్పేంటి సార్, ఇది నా బిజినెస్, ఇందులో నేను కూడా వర్క్ చేస్తే తప్పేముంది, నాకు ఈ వర్క్ చాలా ఇష్టం అని పూజ చెప్పింది. సంతోష్ చిన్న నవ్వు నవ్వి గ్రేట్ అని అన్నాడు. నేను మీకు రేపు మార్నింగ్ కాల్ చేస్తాను అని చెప్పి పూజ వెళ్ళిపోయింది. సంతోష్ కింద పెట్టిన మొక్కను చేతుల్లోకి తీసుకొని ఎంత అందంగా ఉంది, ముందు వెళ్ళి దీనిని నాటేయాలి, నా రూమ్లో పెట్టేయాలి అని అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. పూజ అన్ని డెలివరీస్ పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరింది. వెళ్ళే దారిలో తన ఫోన్ పదే పదే రింగ్ అవుతూ ఉండటంతో స్కూటీని సైడ్కి ఆపుకొని ఫోన్ తీసి మిస్డ్ కాల్స్ వచ్చిన నెంబర్ని చిరాగ్గా చూసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్ళేసరికి హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటున్న వెంకట్, మంజు, ప్రభావతిని చూసి నవ్వుతూ లోపలికి వెళ్ళి తిన్నారా అత్తయ్య అని అడిగింది. ఎప్పుడో తినేశాంరా, నీకు రోజు ఇంత లేట్ అవుతుందా? ఏదో నీకు ఇష్టమని ఒప్పుకున్నాను, కానీ మరీ ఇంత లేట్ అంటే ఎలా, టైంకి కూడా తినకుండా అని ప్రభావతి అడిగింది. పర్లేదత్తయ్య, నాకు ఈ టైంకి అలవాటు అని పూజ చెప్పింది. సరే ముందు వెళ్ళి తిను అని ప్రభావతి అనడంతో పూజ నేను వడ్డిస్తాను, నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా అని మంజు అనింది. అయ్యో అక్క, పర్లేదు, నాకు ఇక్కడ తినడం అలవాట్లేదు, రూమ్లోకి వెళ్తాను అని పూజ చెప్పింది. అదేంటి, భోజనం అయితే డైనింగ్ హాల్లో లేదా హాల్లో కదా చేస్తారు అని మంజు అడిగింది. లేదక్క, నేను మా అమ్మతో మాట్లాడుతూ తింటాను, అంటే అదే మా అమ్మ ఫోటోతో కబుర్లు చెప్తూ తినడం నాకు మా అమ్మ చనిపోయిన దగ్గర నుండి అలవాటు. నైట్ టైం వంటగదిలో కూర్చొని తినడం అలవాటు, అంటే చాలా ఏళ్ళుగా అలవాటు పడ్డాను కదా, కాస్త మార్చుకోవడానికి టైం పడుతుంది అని పూజ నెమ్మదిగానే చెప్పింది. పర్లేదు పూజ, మీ అమ్మకి కబుర్లు చెప్తూ తింటానంటే అందుకు నేనెందుకు అడ్డు చెప్తాను, అయినా ఇంత ప్రేమ వదులుకొని మీ అమ్మ చాలా త్వరగా వెళ్ళిపోయినందుకు కాస్త బాధగా ఉంది అని మంజు అనింది. పూజ నవ్వి అక్కడి నుండి ప్లేట్లో భోజనం పెట్టుకొని రూమ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఎప్పటిలా భోజనం చేసి తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఆ రోజు వచ్చిన డబ్బులు హుండీలో వేసింది. మధ్యాహ్నం ఎప్పటిలా నిద్రపోవడం అలవాటు ఉన్న పూజ అదే రూమ్లో బెడ్ మీద పడుకొని ప్రశాంతంగా కన్ను మూసింది. ఆఫీస్ నుండి మధ్యాహ్నం 3 గంటల టైంలో ఇంటికొచ్చిన రేవంత్ హాల్లోనే ఉన్న మంజుని, వెంకట్ని పలకరించి ఏమన్నయ్యా, వర్క్ లేదా అని అడిగాడు. లేదు రేవంత్, ఈరోజు ఈవినింగ్ షిఫ్ట్ అని వెంకట్ నవ్వుతూ లంచే, మంజు వెళ్ళి రేవంత్కి వడ్డించు అని చెప్పాడు. వద్దన్నయ్య, ఆకలి లేదు అని రేవంత్ నేరుగా రూమ్లోకి వెళ్ళాడు. రేవంత్ వెళ్ళేసరికి బెడ్ మీద ప్రశాంతంగా గువ్వలా ముడుచుకొని పడుకొని నిద్రపోతున్న పూజాని చూసి నిశ్శబ్దంగా అన్నీ పక్కన పెట్టి క్లోజెట్ ఏమాత్రం సౌండ్ రాకుండా ఓపెన్ చేసి బట్టలు తీసుకొని వాష్రూమ్లో ఫ్రెష్ అయి మార్చుకున్నాడు రేవంత్. అక్కడే కూర్చొని పూజాని చూస్తూ చూడ్డానికి ఇంత అమాయకంగా ఎంతో ముద్దుగా ఉన్న ఈ అమ్మాయికి ఏమంత కష్టం ఉంది, అంత డిప్రెషన్ ఏంటి, ఇలాంటి మెడిసిన్స్ వాడటం ఏంటి, పైగా ఈ ఏజ్లో అనుకోగానే తన వయసు ఎంత అని ఆలోచించడం మొదలుపెట్టాడు రేవంత్. సుమారు 22 అయినా ఉండవా అని రేవంత్ అనుకొని ఏమోలే నాకెందుకు అని అక్కడే ఆలోచిస్తూ ఏసీ గాలి మొహానికి చల్లగా తగులుతుంటే మెల్లగా మత్తుగా కళ్ళు మూసుకున్నాడు. ఎప్పటిలా ఓ గంటకంతా పూజకి మెలకువ రావడంతో మత్తుగా లేచి కూర్చొని ఎదురుగా చైర్లో ఉన్న రేవంత్ని చూసి షాక్ అయి నిటారుగా నిలబడింది. అయ్యయ్యో, నేను ఇక్కడ పడుకోవడం వల్ల ఇబ్బంది అయిందనుకుంటా అని పూజ అనుకుంటూ మెల్లగా రేవంత్ దగ్గరికి వెళ్ళింది. మంచి నిద్రలో ఉన్న రేవంత్ని నిమిషం పాటు అలాగే చూడడంతో చాలా ప్రశాంతంగా అనిపించింది. ఏసీ బ్లోక్కి లైట్గా నుదురు మీద ఎగిరి పడుతున్న జుట్టు, ప్రశాంతంగా మూసుకున్న కళ్ళు, నిద్రపోతున్న నవ్వుతూ ఉండే పెదవులు, ఎప్పుడూ క్లీన్ షేవ్తో చాలా చార్మింగ్గా ఉన్న రేవంత్ని మరో నిమిషం పాటు అలాగే చూసి వెంటనే రియలైజ్ అయ్యి పూజ పూజ, ఆయన నీకు తాళి కట్టిన మొగుడే కానీ అలా కొరుకు తినేలా చూడకూడదు, తప్పు, ఎందుకంటే ఆయనకు నువ్వంటే ఇంకా ఇష్టం లేదు అని పూజ తన తల తానే కొట్టుకొని హాల్లోకి వెళ్ళింది. పూజ వెళ్ళిన కాసేపటికి రేవంత్కి మెలకువ వచ్చి లేచి ఎదురుగా బెడ్ మీద చూస్తే పూజ లేకపోవడంతో వెళ్ళిపోయిందని అర్థమై రిలాక్స్గా వెళ్ళి బెడ్ మీద పడుకొని ఒక 10 నిమిషాల పాటు దొర్లి హాల్లోకి వెళ్ళాడు. పూజ అందరికీ కాఫీలు పెట్టి ఒక్కొక్కరికి ఇస్తూ హాల్లో కూర్చొని ఉన్న వెంకట్ని చూసి చిరాకు పడుతూ పక్కనే రేవంత్ కూడా కూర్చోవడం చూసి తప్పదన్నట్టు ఇద్దరికీ కాఫీ తీసుకొని వెళ్ళింది.
రేవంత్కి చేతికి ఇచ్చిన పూజ వెంకట్కి మాత్రం ఎదురుగా ఉన్న టీపాయ్ పైన పెట్టింది. వెళ్తున్న పూజని వెంకట్ తదేకంగా చూడడం గమనించిన రేవంత్, ఏమైందన్నయ్యా అని అడిగాడు. రేవంత్ తనని చూశాడని అర్థమై, ఏం లేదు, పూజ చాలా మంచిది, తన ప్రవర్తన తెలిసిపోతుంది అని వెంకట్ వేదాలు వల్లిస్తూ అన్నాడు. రేవంత్ ఒక నవ్వు నవ్వి కాఫీ తాగి రూమ్లోకి వెళ్ళిపోయాడు. రేవంత్ రూమ్లోకి వెళ్ళగానే అప్పటికే తన ఫోన్ మోగుతూ ఉండడంతో వెంటనే నెంబర్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేసి, హాయ్ సంతోష్ అని అన్నాడు. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? అయిపోయింది నా ట్రిప్, ఫుల్గా ఎంజాయ్ చేసొచ్చాను. నేను లీవ్ పెట్టమంటే కుదరదన్నావు అని సంతోష్ అన్నాడు. ఇక్కడ నేను కూడా బాగా ఎంజాయ్ చేశానులే అని రేవంత్ చిరాగ్గా అన్నాడు. ఏంటి మాటల్లో తేడా కనిపిస్తుంది అని సంతోష్ అడిగాడు. నాకు పెళ్ళి జరిగింది అని రేవంత్ సూటిగా చెప్పాడు. వాట్, పెళ్ళా? అదేంటి అంటే సుష్మా అని సంతోష్ అంటూ ఉండగానే, లేదు, తను ఖచ్చితంగా రానని చెప్పింది, తర్వాత పరిస్థితులు అన్నీ మారిపోయాయి అని రేవంత్ ఒక్కొక్కటి చెప్పడం మొదలుపెట్టి మొత్తం చెప్పి ఆఖరికి అమ్మ కోసం సాక్షి కోసం తప్పలేదు, ఆఖరికి పెళ్ళికి ముందు కూడా తనని కలిశాను, ఇప్పటికైనా మించిపోయింది లేదు, ప్లీజ్ తిరిగి ఇంటికి వచ్చేయని కుదరదంది, నాతో లైఫ్ నచ్చలేదంది, అందుకే కనీసం వీళ్ళైనా సంతోషంగా ఉంటారు అని ఈ పెళ్లి చేసుకున్నాను అని రేవంత్ చెప్పాడు. మరి నువ్వు మూవ్ ఆన్ అయ్యావా అని సంతోష్ అడిగాడు. సంతోష్, నేను మనిషినే కదా, సంవత్సరం పైగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉన్న టైంలో సడన్గా ఏవో కాంప్లికేషన్స్, అవి కాస్త పెద్దవై ఎలా దూరం వచ్చింది, అందుచేత వెంటనే మర్చిపోయి మరో అమ్మాయితో అంటే కాస్త కష్టమే కదా. నా అదృష్టం బాగుంది, నేను చేసుకున్న అమ్మాయికి కూడా ఈ పెళ్ళి ఇష్టం లేకుండా జరిగింది, సో అంత సమస్య ఏం లేదు అని రేవంత్ చెప్పాడు. కొంతవరకు బెటర్లే, లేదంటే ఇబ్బంది పడేవాడివి అని సంతోష్ అన్నాడు. ఒకవేళ నిజంగా ఆ అమ్మాయి ఇష్టపడి పెళ్లి చేసుకున్నా నేను ఇలాగే ఉన్నా నన్ను ఇబ్బంది పెట్టే రకం కాదు, అంటే తన ప్రవర్తన అలాంటిది, చాలా కూల్గా ఉంటుంది, ఎదుటి వాళ్ళ ప్లేస్లో నిలబడి ఏదైనా ఆలోచిస్తుంది, సో నేను సేఫ్ అని రేవంత్ అన్నాడు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి బాగానే క్లారిటీ ఉంది అని సంతోష్ అనడంతో రేవంత్ క్షణం పాటు ఆలోచించి, అదేం లేదు, జస్ట్ గమనించాను కదా, అలా తెలిసిందంతే అని రేవంత్ అన్నాడు. ఓకే ఓకే, రేపు ఒకసారి ఇంటికి రావచ్చుగా, కలిసి చాలా రోజులైంది. నేనే రావచ్చు, కాకపోతే నాన్న కూడా నిన్ను టిఫిన్కి ఇన్వైట్ చేయమన్నాడు, అందుకే కాల్ చేశా అని సంతోష్ చెప్పాడు. తప్పకుండా వస్తాను, అసలే నెల రోజులు కనపడకుండా పోయావు కదా, రాకుండా ఎందుకుంటాను అని రేవంత్ అనడంతో ఓకే ఓకే, నాకు కాల్ వస్తుంది, మళ్ళీ మాట్లాడతాను అని రేవంత్ టక్కున కాల్ కట్ చేశాడు. రేవంత్ ఫోన్ బెడ్ మీద వేసి బాల్కనీలోకి వెళ్ళి నిలబడి అంతా చూస్తూ ఉండగా పూజ మొక్కల దగ్గర నిలబడి ఫోన్ మాట్లాడుతూ కనిపించింది. లాన్లో నిలబడుకొని ఉన్న పూజ సంతోష్కి కాల్ చేయడంతో వెయిటింగ్ కాల్ వచ్చి కాల్ కట్ చేసింది. అంతలోనే సంతోష్ తిరిగి కాల్ చేయడంతో వెంటనే లిఫ్ట్ చేసి హాయ్ సార్ అని పలకరించింది. హాయ్ సార్ నా, ఎవరది అని సంతోష్ అడిగాడు. సార్, పొద్దున మీ ఇంటికి వచ్చాను కదా, ప్లాన్ డెలివరీ చేశాను, పూజ అని పూజ గుర్తు చేసేసరికి, నువ్వా, ఈ నెంబర్ చూసి నా ఫ్రెండ్ అనుకున్నాను, ఇట్స్ ఓకే చెప్పు, వన్ థింగ్, డోంట్ కాల్ మీ సార్, సంతోష్ అని పిలువు చాలు అని సంతోష్ చెప్పాడు. ఓకే, నేను మీకు ఏవేవి ఆర్డర్ చేయాలో వాట్సాప్ చేశాను, ఒకసారి చెక్ చేసి మీ ఇంటీరియర్కి చూపించి ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అవి కూడా యాడ్ చేసి నాకు రీసెండ్ చేయండి అని పూజ చెప్పింది. ష్యూర్, ఒక పని చేయి, రేపు మార్నింగ్ ఇంటికి వచ్చాయి, లిస్టుతో పాటు అడ్వాన్స్ పేమెంట్ కూడా చేసేస్తాను అని సంతోష్ చెప్పాడు. అలాగే, థ్యాంక్ యూ సార్. సారీ సంతోష్ అని పూజ అనింది. గుడ్, ఓకే బాయ్ అని సంతోష్ కాల్ కట్ చేశాడు. పూజ కాల్ పెట్టడమే, ఏంటి పూజ తప్పించుకొని తిరుగుతున్నావు అని గొంతు వినిపించడంతో పూజకి అర్థమై వెనక్కి తిరిగి చూసింది. లోపలికి వెళ్ళబోయేవాడల్లా రేవంత్ ఆగి పూజ వెంకట్ వైపు తిరిగి చూశాడు. ఎందుకు సతాయిస్తున్నారు, మీకెన్నిసార్లు చెప్పాలి, ఒకసారి చెప్తే అర్థం కాదా అని పూజ అడిగింది. అరే పూజ, నేను కూడా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, అయినా ఇలాంటి సింగిల్ లైఫ్ నీకు అవసరమా? పెళ్ళై కూడా ఏ సుఖం సంతోషం లేదు, ఏదో ఇంట్లో పని మనిషిలా బ్రతికిస్తున్నావు, 24 గంటలు ఇంటి పని వంట పని, ఇదిగో అదేమన్నా అంటే ఈ చిత్తు ముక్కల్ని అమ్ముకుంటూ బ్రతుకుతున్నావు, ఒక్కసారి నా గురించి ఆలోచించు, నీ జీవితం మారిపోతుంది అని వెంకట్ అన్నాడు. చూడండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు నా దగ్గర మాట్లాడకండి, నాకేమీ సుఖం తక్కువైపోవట్లేదు,
ఇంటి పని వంట పని అంటారా, అది నా బాధ్యత. నన్ను నేను పని మనిషి అని అనుకోవడం లేదు. నేను ఇంటికి కోడల్ని, అవి నా బాధ్యత కాబట్టి నెరవేరుస్తున్నాను. ఇలాంటి వాటికి బయట డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడండి. నా దగ్గర మాట్లాడితే నేను మంచు అక్కకి చెప్పాల్సి ఉంటుంది అని పూజ గొంతులో భయాన్ని చేర్చి మాట్లాడింది. నీ గొంతులో వణుకు, నీ కళ్ళల్లో బాధ నాకు కనిపిస్తుంది. ఒక్కసారి ఒప్పుకో, అలవాటు పడిపోతుంది. తర్వాత నీకు భయం బెరుకు అస్సలు ఉండవు. నన్ను చూస్తే రమ్మని నువ్వే పిలుస్తావు అని వెంకట్ అన్నాడు. వెంకట్ మాటలకి పూజ చిరాగ్గా మొహం పెట్టుకొని తన పైటంచుని గట్టిగా పట్టుకొని విదిలించి, ప్రశాంతత లేకుండా చేస్తున్నావు అంటూ అక్కడి నుండి తప్పుకొని ఇంట్లోకి వెళ్ళిపోయింది. అక్కడ జరిగిన సిచ్యువేషన్ వినిపించకపోయినా రేవంత్ పోలీస్ కనుక అన్ని కోణాల్లో ఆలోచించడం అలవాటై అక్కడ ఏదో తేడాగానే జరిగిందని గ్రహించాడు. అదే రోజు రాత్రి పూజ అందరికీ భోజనాలు వడ్డించాక అందరూ తిన్నాక తాను కిచెన్లోనే కూర్చొని భోజనం చేయిస్తూ ఉండగా రేవంత్కి దాహంగా అనిపించి మంచినీళ్ళ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి అక్కడే కింద కూర్చొని తింటున్న పూజని చూసి వెళ్ళిపోయాడు. పూజ అంతా పని కంప్లీట్ అవ్వడంతో అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళడంతో డోర్స్ అన్నీ లాక్ చేసుకొని లైట్ ఆపబోతూ ఉండగా రేవంత్ తన రూమ్ దగ్గర నుండి పూజ ఒకసారి పైకి రావా అని పిలిచాడు. పూజ లైట్ ఆపకుండానే చకచక రేవంత్ దగ్గరికి వెళ్ళి ఏమైందండి, ఏమైనా కావాలా మీకు అని చాలా గౌరవంగా అడిగింది. లేదు, నువ్వు ఇక్కడ రూమ్లోనే పడుకో అని రేవంత్ అన్నాడు. పూజ షాక్ అవ్వడమే కాకుండా కాస్త తడబడుతూ పర్వాలేదండి, మీకు ఇబ్బందిగా ఉంటుంది కదా, నాకు అక్కడ బాగానే ఉంది, నేను సోఫాలో పడుకుంటాను అని పూజ హాల్లో ఉన్న సోఫా వైపు చూపించింది. అక్కర్లేదు, 2 రోజుల నుండి నువ్వెందుకో భయపడుతున్నావు. అమ్మ నిద్ర లేచి నన్ను అడుగుతోంది. 1-2 రోజులంటే అబద్ధాలు చెప్పగలను, రోజు అంటే మేనేజ్ చేయడం చాలా కష్టంగా ఉంది. మనం పెళ్లి చేసుకుందే వాళ్ళు సంతోషంగా ఉంటారని. ఇప్పుడు అలా కాకుండా నిజం తెలిసింది అంటే అంతా వేస్ట్ కదా, వచ్చి రూమ్లో పడుకో, నాకే ప్రాబ్లం లేదు అని రేవంత్ చెప్పాడు. పూజకి నిజంగానే ఆ మాట చాలా నచ్చింది. ఎందుకంటే హాల్లో వెంకట్ బారిన పడకుండా ప్రశాంతంగా రూమ్లో ఉండడం అంటే తనకి నచ్చి, అలాగే అని పూజ వెళ్తుంటే ఎక్కడికి అని రేవంత్ అడిగాడు. లైట్ ఆఫ్ చేసి వస్తాను అని పూజ చెప్పింది. అలాగే అని రేవంత్ రూమ్లోకి వెళ్ళడంతో పూజ లైట్ ఆఫ్ చేసి రేవంత్ రూమ్లోకి వెళ్ళి సైలెంట్గా నిలబడింది. రేవంత్ బెడ్ మీద కూర్చొని ఫోన్ చూసుకుంటూ తల తిప్పి పూజ వైపు చూసి ఏమైంది, పడుకో అని అన్నాడు. అంటే చాప ఎక్కడుందో చెప్తే నేను కింద పరుచుకుంటాను అని పూజ చెప్పింది. అంత అవసరం ఏమీ లేదు, నేను ఏసీ చాలా హైలో పెడతాను, కింద పడుకుంటే చల్లదనానికి నిద్రపోలేవు, పర్లేదు బెడ్ని షేర్ చేసుకుంటాను, ఎలాగో పెద్ద బెడ్ కదా అని రేవంత్ అనడంతో పూజ తల ఊపి బెడ్షీట్ తీసుకొని బెడ్కి చివర గువ్వలాగా ముడుచుకొని పడుకుంది. పూజ అని రేవంత్ ఫోన్ పక్కన పెడుతూ పిలవడంతో టక్కున లేచి కూర్చొని వెనక్కి తిరిగి ఏమైందండి అని అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. హ్యాపీ సండే అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు అండ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు అస్ ఆల్సో, బికాజ్ అందరం కలిసి మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాం. చాలామంది విష్ చేశారు. యాక్చువల్లీ మార్నింగ్ చెప్పాల్సింది నేను చెప్పడం మర్చిపోయాను. ఆ తర్వాత అప్డేట్ని మళ్ళీ మొత్తం ఎడిట్ చేయాల్సి వస్తుంది అనేసి ఇంకా సైలెంట్ అయిపోయాను అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ విష్ చేసిన అందరికీ. అండ్ ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మనం ఒక పర్సన్ని చాలా ఈజీగా జడ్జ్ చేసేస్తూ ఉంటాం కదా, కానీ తర్వాత అయ్యో అలా కాదే అని కూడా అనుకుంటుంటాం. అది ప్రతి ఒక్కరి లైఫ్లో జరుగుతుంది. అంటే తెలియకుండా మన మైండ్ అట్లా మనతో చెప్పేస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా అంతే, స్టోరీలో మనం రేవంత్ని స్టార్టింగ్లో జడ్జ్ చేసాం, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా సిచ్యువేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగే కొద్దీ అప్పుడు ఆ పర్సన్ ఏంటని మనకు అర్థమవుతారు. స్టార్టింగ్లో సంజుని తిట్టి ఇప్పుడు సంజుని పొగుడుతున్నారే, అచ్చు అలాగే ఇక్కడ రేవంత్ స్థానం కూడా అలాగే చేంజ్ అవుతుంది. అండ్ పూజ కాన్స్టాంట్ ఇక్కడ, మైరా లాగా కన్ఫ్యూజన్ పార్టీ కాదు. తనకి ఏం కావాలో తనకి తెలుసు, ఎంతవరకు తన లిమిట్స్ తనకి తెలుసు అనమాట పూజకి. సో తను ఎప్పుడు కాన్స్టాంట్గా మన మనసులో ఒక ప్లేస్లో ఫిక్స్ అయిపోతుంది, అది ఎండింగ్ వరకు పోదు. అండ్ ఇకపోతే
లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే చాలా మంచిగా అనిపించాయి. పెళ్ళి అనే ఒక బంధానికి, తాళి అనే దానికి విలువిచ్చారు. చాలా బాగా అనిపించింది సంజీవ్ మాట్లాడిందంతా. మైరా కూడా వినుంటే బాగుండేది అన్నారు. కానీ ఒక వైఫ్ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఉండలేరు అంతే. వేరే అమ్మాయికి ఐ లవ్ యూ అనే పదం చెప్పడం పక్కన పెడితే క్లోజ్గా మూవ్ అవ్వడం కూడా ఎవరు తట్టుకోలేరు, ఉండరు అక్కడ. సేమ్ మైరా కరెక్ట్గానే చేసింది అక్కడ. మైరాది తప్పే కాదు, ఉండలేదు ఇంకా. ఇక సంజయ్ చెప్తే మైరా అర్థం చేసుకుంటుందా లేదా అని కూడా అన్నారు. అది నెక్స్ట్ పార్ట్లో మనం చూద్దాము. ఏదైతే మీరు ఎదురు చూస్తారో అది వచ్చింది. నేను జస్టిఫికేషన్ చేశాను అనుకుంటున్నాను. అండ్ మీ కమెంట్స్ చూశాక అది నిజమని కూడా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెగిటివిటీని పట్టించుకోవద్దని ఎందుకు మీరు మంచిగా నాకు సలహాలు కూడా ఇచ్చారు. యాక్చువల్లీ అవి చూసినప్పుడు కరెక్ట్ కదా అనిపిస్తుంది. లాస్ట్కి ఫుల్లా బిహేవ్ చేస్తాను, అది నాకు బాగా తెలుసు అనుకోండి. ఇకపోతే మీరు నా గురించి ఆలోచించినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్షిప్ డే రోజు నాకు మంచిగా సజెస్ట్ చేశారు. అంతే ముచ్చట్లు. మనం ఈవినింగ్ మధు దేవాంష్తో 99% కలుసుకోవడానికి ట్రై చేద్దాం. బట్ 1% చెప్పలేను, బికాజ్ ఇట్స్ సండే కదా, సో ఫ్యామిలీ డే కదా. సో 1% చెప్పలేను అనమాట. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ అంతే ముచ్చట్లు. మనం ఈవినింగ్ అప్డేట్లో కలుసుకోవడానికి ట్రై చేద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.